ఆ మధ్యకాలంలో నేను నెల్లూరులో మాట్లాడుతుంటే ఓ ముస్లిం సోదరుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మాట అడిగాడు. ఈ 4 సువార్తలు కాక రకరకాల సువార్తలు ఉన్నాయి, ఆ సువార్తలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? యేసుక్రీస్తు జీవిత చరిత్ర అందులో కూడా ఉంది కదా అని అడిగాడు ఆయన. అప్పుడు సదరు ముస్లిం సోదరుడిని నేను ఒక ప్రశ్న అడిగాను. అయ్యా, మీరు ఒక మహానుభావుడు అనుకోండి, మీ గురించి జీవిత చరిత్ర రాశారనుకోండి, మీరు బ్రతికున్న కాలంలోనో లేక మీరు పోయాక పరమపదించాక అతి కొద్ది కాలంలోనో, అంటే మీ సమకాలీనులు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మిమ్మల్ని చూసిన వారు బ్రతికుండంగానే రాశారనుకోండి ఒక జీవిత చరిత్ర, మరొక జీవిత చరిత్ర కూడా మీ గురించి రాశారు. ఓ 400 సంవత్సరాల తర్వాత, ఓ 200 సంవత్సరాల తర్వాత, ఓ 700 సంవత్సరాల తర్వాత రాశారు. ఏ జీవిత చరిత్రను మీరు చరిత్రగా తీసుకుంటారు, వాస్తవంగా తీసుకుంటారు, సత్యవంతమైన జీవిత చరిత్రగా తీసుకుంటారు అని అడిగాను నేను ఆయన. నేను బ్రతికున్నప్పుడు రాసింది, లేకపోతే నేను పోయాక వెంటనే రాసిందే అన్నాడు ఆయన. మంచిది, మంచి మాట మీరు చెప్పారు. ఎందుకు 200 సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాల తర్వాత రాసినటువంటి, లేకపోతే 500 సంవత్సరాలు, 700 సంవత్సరాల తర్వాత రాసినటువంటి పుస్తకము చరిత్ర పుస్తకం కాదు? ఎందుకంటే ఆ వ్యక్తికి, సదరు జీవిత చరిత్ర రాసిన వ్యక్తి సమకాలీనులు బ్రతికి ఉండరు కనుక వీళ్ళు ఏమైనా రాయొచ్చు, అడిగే నాదుడు ఉండడు. కాబట్టి కల్పిత గాథలు ఎక్కువ అవుతాయి. కానీ వారు పరమపదించాక వెంటనే రాస్తే, సమకాలీనులు బ్రతికుండంగానే రాస్తే అది సరి అయిన జీవిత చరిత్ర. అందుకనే మిగిలిన ఏ సువార్తలు కూడా